सनातन धर्म कभी किसी को नहीं सिखाता कि हिंसा करो। हम अहिंसा के मार्ग गए। मित्रों, अभी एक हमारा आह्वान स्वीकार किया, इसीलिए मैं ज्यादा वक्त न लेते हुए सम्मान के पश्चात स्वामी जी अपनी वाणी के आपको मंत्र उत्तर करेंगे और उसके बाद एक సనాతన హిందూ ధర్మ వేదిక మన ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ 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 సరస్వనంద భారతి గారికి, కమలానంద భారతి గారికి, అట్లనే మన మహూర్ నుంచి వచ్చే పెద్దలకు, చింతామణి మహారాజ్ గారికి, మన గోపాలకృష్ణ మఠాధిపతి గారికి, మన దుర్గా మందిర్ స్వామీజీ కిషన్ మహారాజ్ గారికి, మన శాసనసభ్యులు పాయల్ శంకర్ గారికి ఈ కాట్లాడుతూ మన యొక్క ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మనం అందరం కూడా ఐక్యతతో, మంచి అనురాగంతో, ప్రేమానురాగాలతో, మరి నేను కూడా మీ అందరికీ గతంలో అనేక సందర్భాల్లో కూడా మనం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హిందూ సమ్మేళనాలు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఉత్సవాల్లో కూడా మనమందరం మరి అన్ని కులాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని మరి హిందువులందరం కూడా ఈ కుల వ్యవస్థకు దూరం ఉండి కుల వ్యవస్థను దాన్ని అంతమొందించాలి. కుల వ్యవస్థతోటే ఈరోజు హిందూ సమాజంలో అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక చీలికలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి హిందూ సమాజం అంటే ఏ కులమైన హిందూ సమాజం ఉన్నటువంటి అన్ని కులాలన్నీ సమానమే. అన్ని కులాలందరినీ కూడా కలుసుకొని మనం రేపు రాబోయేటటువంటి యువతి యువకులందరం కూడా మనం అనేక సందర్భాలలో అనేక చెడు వ్యసనాలకు మరి ఇలా ఎక్కువ మంది మనకు సంబంధించినటువంటి యువతి యువకులే మనం చూస్తూ ఉన్నాం. మనకు మనం ఒకసారి సిగ్గుతో తల వంచుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి అందరూ కూడా, ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా మన బిడ్డల్ని మనం మరి మన కంట్రోల్లో, మన అజమాయిషీలో ఉంచుకుంటే మరి మన పిల్లల్ని మనం తల్లిదండ్రి బాధ్యతనే ఉంటుంది. తల్లిదండ్రి దగ్గరనే తన యుక్త వయసు వరకు కూడా మన దగ్గర ఉంటారు. మరి ఇలా మన పిల్లలే అనేక రకాల చెడు వ్యసనాలకు, దురలవాట్లకు లోనవుతున్నటువంటి సందర్భంలో ఈ సమాజం మరి చాలా దురవస్థలకు పాలవుతున్న విషయాన్ని కూడా మనం గమనిస్తాం. అందుకొరకే చాలా పెద్దన్నారు. మరి పెద్దల సమక్షంలో ఈ వేదిక మీదకి రావడం, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, మన ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా, తెలంగాణ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మన పైన ఉండాలని చెప్పి మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, వారు నన్ను సన్మానించినందుకు, సత్కరించినందుకు వారందరికీ మరి ప్రత్యేకంగా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాను. జై శ్రీరామ్,
జై శ్రీరామ్.